ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందయ్యో తాగిన దిగలేదా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అమ్మా, నీకు బండి కొనేంత డబ్బులు ఎక్కడి? ఏదో పని చేసావు? ఏటే ఏటి నువ్వు అనేది? నేనేదో దొంగతనం చేసినట్టు నిందరేస్తున్నావు. ఇదంతా నా సొమ్మే. ప్యాకెట్లో జాగ్పాటు కొట్టాను. ఇదంతా నా కూతురు అదృష్టమే. నువ్వు నా ఇంటి మహాలక్ష్మి తల్లి. చూస్తుండు, నీ వల్ల నేను కోటీశ్వరుని అయిపోతాను. దానివల్ల నువ్వు కోటీశ్వరుడు అయ్యేదేటి? ఏందయ్యా నీ మాటలకు అర్థం? అంటే అది నా కూతురిచ్చిన డబ్బులతోనే ప్యాకెట్ ఆడాను, డబ్బులు గెలుచుకున్నాను. మరి అదృష్టం కదేటి? ఇట్టాగే నా కూతురు అదృష్టంతో కోటీశ్వరుని అయిపోతానంటున్నా. అనుమానమే లేదు. ఖచ్చితంగా ఏదో చెయ్యకూడని పని చేసుంటావు. గంగా, ఆ బట్టలు ఇవే. ఏ పాపిష్టి సొమ్ముతో తెచ్చాడో ఏటో. చూసావా తల్లి, మీ నానంటే మీ అమ్మకు ఎంత చిన్న చూపో. కట్టుకున్న పెళ్ళానికి కన్న కూతురికి బట్టలు కూడా కొనలేని చేతగాని వాడిని అబ్బా నేను. ఏదో దేవుడు చల్లగా చూసి నా చేయి తిరిగి సంపాదించి ఇవన్నీ తీసుకొస్తే పాపిష్టి సొమ్ము పారే అంటుందా? ఈ మాటిని నన్ను ఇంకా బతకమంటావా? నా కొత్త బండి కింద పడి నేనే పోతే బాగుండు. ఊరుకో. నువ్వు కూడా ఏటమ్మా? నాన్న ఎంతో సంతోషంగా తీసుకొస్తే అలా అంటావేటి? నాన్న ఎంత బాధపడుతున్నారు. మీ నాన్నకి మన గురించి ఆలోచనే ఉంటే ఈ అన్ని తీసుకురావడం కాదే, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. అమ్మనే పెద్ద మెలికేసేవే. ఏటే, నాకు ఆ మాత్రం ఆలోచన లేదనుకుంటున్నావా? వత్తా బస్తీ డాక్టర్తో మాట్లాడుకుని వచ్చా. రేపు నీకు ఎన్ని రకాల పరీక్షలుంటే అన్నీ చేయించేసి వైద్యం కూడా చేయించేస్తాను. నాకు కూడా మీరు తప్పే ఎవరున్నారే? మీ సంతోషమే నా సంతోషం. ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే ఏదో కొంప మీదకే తీసుకొస్తావనిపిస్తుంది. అమ్మా, నువ్వు ఊరుకో. నాన్నని ఇంత సంతోషంగా దర్జాగా చూసి చాలా రోజులైంది. నాన్న, నువ్వు ఇలా సంతోషంగా అమ్మని బాగా చూసుకుంటే చాలు. నాకు ఇంకేం అక్కర్లేదు. చూసుకుంటావు కదూ? పిచ్చి తల్లి, మీరిద్దరూ నాకు రెండు కళ్ళు, కంటి పాపలా చూసుకుంటాను. మీ అమ్మ ఎలాగూ నా మాట ఎందో, నువ్వైనా నా మాటిని. నేను చెప్పినట్టు చేస్తానని మాటివ్వు. మన తలరాతే మార్చేస్తాను. నీ కోసం, అమ్మ కోసం నువ్వేం చెప్పినా చేస్తాను నాన్న. నువ్వు చెప్పినట్టే వింటాను. ఒట్టు 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 ఒట్టు. ఇప్పుడు అదే పనిగా ఒట్టెందుకు వేయించుకుంటున్నావు? గంగా, నువ్వు ఒట్టు పెట్టకే. అరే, మీ నాన్న నమ్మడానికే లేదు. నా కూతురు నా మాట నాలనుకోవడం తప్ప. నాన్న, బాధపడకు. నన్ను మాటిస్తాను. నువ్వు చెప్పినట్టే వింటాను.